బ్రెయిన్ ట్యూమర్ ప్రస్తుత జనరేషన్లో ఉన్న హెల్త్ ఇష్యూస్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. అయితే బ్రెయిన్ ట్యూమర్ ఎలా ఏర్పడుతుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఎల్బీ నగర్ నాసా హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నవీన్ కుమార్ వెనిగల్ల గారు, అలాగే ప్రముఖ న్యూరో సర్జన్ శివాని ప్రగడ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. అవేర్నెస్ కోసం అని చెప్పేసి మనకి బ్రెయిన్ ట్యూమర్ డే అనేది ఉంటుంది, దీని గురించి చెప్పండి. నమస్కారం అండి. సాధారణంగా ప్రతి ఇయర్ కూడా మనం ఈ జూన్ 8ని మనం బ్రెయిన్ ట్యూమర్ డేగా దీన్ని ఐడెంటిఫై చేసి ఎందుకు ఇది చేస్తామంటే బాడీలో చాలా ట్యూమర్స్ ఉంటాయండి. అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ట్యూమర్స్ ఉంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటిది కూడా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం, కానీ పబ్లిక్లో చాలా వరకు అవేర్నెస్ అనేటువంటిది తక్కువగా ఉంది. బ్రెయిన్ ట్యూమర్ గురించి అవేర్నెస్ తక్కువగా ఉంది. సో దానివల్ల పేషెంట్స్ ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు లేట్గా రావడం, ప్రజెంట్ కావడము. సో లేట్ చేయడం వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ డిలే అయిపోతుంది. సో సీరియస్ కండిషన్లో పేషెంట్ చాలామంది ప్రజెంట్ కావడం జరుగుతుంది. సో పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ముందు మనం సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈ జూన్ 8 అనేటువంటిది బ్రెయిన్ ట్యూమర్ డేగా పాటించడం జరుగుతుంది. దీని ద్వారా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం గ్రే డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, అంటే బ్రెయిన్లో మనం గ్రే మ్యాటర్ అంటాము, వైట్ మ్యాటర్ అంటాము. సో గ్రే రిబ్బన్స్ పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేసి వరల్డ్ వైడ్ కూడా ఈ రోజున మనం బ్రెయిన్ ట్యూమర్ డేగా దీన్ని నోటిఫై చేయడం జరిగిందనమాట. మేడం, మీరు చెప్పండి. అంటే ఈ మనం బ్రెయిన్ ట్యూమర్ డేని అవేర్నెస్ డేగా జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ అవేర్నెస్ అనేది ఎంతవరకు ఉందంటారు జనాలలో? అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ ఇప్పుడు హెడ్ఏక్ వస్తే పేషెంట్ చిన్న హెడ్ఏకే కదా అని వదిలేస్తుంటారు. ఇప్పుడు అది చాలా ఎక్కువ హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్ అయ్యి వామిటింగ్స్ అయ్యి ఏవైనా వీక్నెస్ వస్తే కానీ వాళ్ళు మన దగ్గరికి రారు. సో మనము వాళ్ళకి ఏంటంటే ముందు నుంచి చెప్పవలసి వస్తుంది. హెడ్ఏక్ వచ్చి వామిటింగ్స్ వస్తుంటే, మీకు వర్సనింగ్ హెడ్ఏక్ ఉంటే, అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ వచ్చి అది తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్. సో దాని గురించి అని చెప్పి ఈ బ్రెయిన్ ట్యూమర్ డే చూసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము.